సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొండపేట, మల్లంపేట, నక్కలపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 18 తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు ఇచ్చామని, జనవరిలో మరో 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ గారు సతీష్ గారు చాలా మంచిగా వివరంగా ఏదైతే కోటపల్లిలో వారు ఎన్ని సంవత్సరాలు ప్రజల ప్రేమ ఏదైతే సంపాదించారో, ప్రజల గౌరవం ఏదైతే సంపాదించారో వారు ఇప్పుడు చాలా మంచిగా వివరంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే నేను ఆ సంపత్ నిలబడతా అన్నప్పుడు నేను ఫోన్ చేసిన సతీష్ గారికి, ఫోన్ చేసి నేనే వారికి రిక్వెస్ట్ చేసిన, సతీష్ గారు మీరు ఎమ్మెల్సీ మంచి పొజిషన్ రావాలి, మనకు జిల్లా పరిషత్లో మన చెన్నూరు నియోజకవర్గం గురించి కొట్లాడాలి, మంచి అవకాశాలు ఉంటాయి, మనం కలిసి పనిచేద్దామని చెప్పి వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు నా రిక్వెస్ట్ ని వారు ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా నేను వారికి కృతజ్ఞతలు. రాజకీయాలలో మనందరికీ కూడా ఆశలు ఉంటాయి, నిజంగానే ఆశలు ఉంటాయి. కానీ మంచి ఇప్పుడే చెప్పినా నేను సతీష్ గారికి వచ్చేటప్పుడు, నిన్న చర్చలు జరిగినాయి. ఏది ఎప్పుడు మనము జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ